ఆదోని నియోజకవర్గంలో సాదాపురం పంచాయతీ కానీ మండగిరి పంచాయతీ కానీ ఈ రెండు పంచాయతీలు టౌన్లో కలవడం వల్ల విపరీతంగా భూముల ధరలు పెరిగిన తర్వాత గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే కానీ అతని అనుచర కబ్జాగణం, అప్పట్లో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక పెద్ద ముఠాన్ తయారు చేసుకొని ఊరిలో విలువైన భూములన్నింటినీ కబ్జాలు చేసి 100 కోట్లు సంపాదించినాడు. ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితుల్లో నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు. దీన్ని సరిచేసే క్రమంలో 2 సర్వే నెంబర్లు, సాదాపురం పంచాయతీలో 352 సర్వే నెంబర్, మండగిరి గ్రామ పంచాయతీలో 444 సర్వే నెంబర్. ఈ రెండిట్లో వీళ్ళు చేసినటువంటి అక్రమాలు సుమారుగా ఈరోజు చూస్తే సాదాపురం పంచాయతీ 352 సర్వే నెంబర్లో 38 ఎకరాల 35 సెంట్లు భూమి యాక్చువల్గా ఉంటే ఆన్లైన్లో వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు కేవలం భూమి మీద అక్రమాలు చేయాలి, ఆన్లైన్ అక్రమాలు కూడా చేశారు. ఈరోజు ఆన్లైన్లో చూస్తే రెవెన్యూ రికార్డ్స్లో 52 ఎకరాల 20 సెంట్లు కనబడతా ఉంది. అదేవిధంగా మండగిరిలోని 444 పంచాయతీ సర్వే నెంబర్లో ఉండాల్సింది 53 ఎకరాల 58 సెంట్లు అయితే ఇప్పుడు కనిపించేది 79 ఎకరాల 50 సెంట్లు కనపడతా ఉంది. అంటే సుమారుగా 20 ఎకరాలు అదనంగా ఆన్లైన్లో కనిపిస్తా. ఇది ఎలా చేశారు వీళ్ళు? రిజిస్ట్రేషన్లు దొంగగా చేసుకోవడం. అంటే ఈ కుటుంబంలో ఇద్దరికి అన్నదమ్ముల గొడవ ఉంటేనో, లేకపోతే తల్లిదండ్రులకు ఏదైనా ఇష్యూస్ ఉంటేనో, ఆ కుటుంబంలో దాయాదులకు సంబంధించిన ఉమ్మడి ఆస్తి గొడవలు ఉంటేనో మధ్యలో ఎవరో ఒకరి దగ్గర సంతకం పెట్టించుకొని దాంట్లో లిటిగేషన్ క్రియేట్ చేసి దాంట్లో సర్వే నెంబర్లు మార్చి, ఎక్స్టెంట్ మార్చి, దాంట్లో ఉన్నదానికంటే ఎక్కువ భూమిని చూపించి రిజిస్ట్రేషన్లు చేసుకొని ఆక్రమించుకోవడం. ఊర్లో అమాయకులు ఎవరైతే, పేదవాళ్ళు ఎవరైతే తాతల నుంచి కాతరకాల నుంచి ఆస్తి ఉంటుందో ఆ ఆస్తినంతా కూడా ఏదో రకంగా దోచుకునే ప్రయత్నం. అసలు సిసలైన లబ్ధిదారులు, అసలు సిసలైన భూమి హక్కుదారులు ఎవరు కూడా ఇప్పుడు అక్కడ కనబడతలేదు. పాపం వాళ్ళందరూ ధరమేసినారు. వాళ్ళకి లిటిగేషన్స్ క్రియేట్ చేసేది, పోలీసులు పెట్టి బెదిరించేది, గూండాయిజం చేసేది, రౌడీజం చేసేది, అవన్నీ పోయి ఇప్పుడు ఎవడైతే బలవంతుడుగా ఉన్నాడో కదా 5 సంవత్సరాల వైసీపీలో, వాడు మాత్రమే వాడిని గూండాలను పెట్టి, రౌడీలను పెట్టి అక్కడ ఎకరాల ఆస్తిని ఆక్రమించుకున్న పరిస్థితిని కనపడతా ఉంది. అంతేకాదు, దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేయడం మాత్రమే కాదు, రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేసిన ఘనత. ఏమంటే ఎక్కడన్నా బయట రిజిస్ట్రేషన్లు అంటే, ఇప్పుడు నేను అందుకనే ఈరోజు కూడా అసెంబ్లీలో చెప్పాను, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్రమాలను ఆపడానికి నేను పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పినాను. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైనా ఉందంటే అది ఆదోనిలో ఉండేలాగా నేను ప్రయత్నం చేస్తాను. కొంత సఫలం సాధించాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ రకంగా ఎక్స్టెంట్ మార్చి ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులను కూడా మార్చే శక్తి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలకి, కబ్జాదారులకు ఉండేదంటే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో మనం చూసుకోవాల్సింది. అందువల్ల నేను ఈరోజు ప్రభుత్వానికి ఉత్తరం రాశాను. పూర్తి సమాచారంతో, నా దగ్గర ఉన్న పూర్తి సమాచారంతో శ్రీ నారా లోకేష్ బాబు గారి ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించాను. ఎందుకు నారా లోకేష్ బాబు గారు అంటే నారా లోకేష్ బాబు గారు గతంలో ఆదోనిలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో పదే ఈ సర్వే నెంబర్ల గురించి ఆయన చెప్పినాడు. సాదాపురం పంచాయతీలో 352 నువ్వేం చేస్తా ఉన్నావు, నువ్వు చేస్తున్న అక్రమాలని అప్పట్లోనే ఆయన నిలదీశాడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని. అలాగే మండగిరిలో 444 జీవోలో నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దీని వెలుగులో పెడతామని అప్పట్లో లోకేష్ బాబు గారు చెప్పారు. అందువల్ల ఆయనకి ఇవన్నీ గుర్తు చేసి ఒకసారి ఆయనకే ఒక లెటర్ రాసి పూర్తి సాక్ష్యాధారాలతో ఉత్తరం ఇచ్చాను ఆయనకి.
దాంతోపాటుగా ఆయన్ని అడిగాను నేను. అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించినటువంటి ఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి కేసు కూడా నడుస్తూ ఉంది. దీంట్లో అయ్యప్ప అనేవాళ్ళు కానీ అంటే అక్కడ ఆదోనిలో ఉన్న వాళ్ళలో 1 ఎకరా భూమిని 352 సర్వే నెంబర్లో శ్రీ అయ్యప్ప పెద్ద ఈరన్న కొడుకు మరియు నరసింహులు చిన్న ఈరన్న కొడుకు 1 ఎకరా స్థలాన్ని ఆక్రమించుకున్నారు, మమ్మల్ని తరిమేశారు అక్కడి నుంచి ఎస్సీ కమిషన్లో ఢిల్లీలో కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి ఒక విచారణ బృందం వచ్చి వాళ్లకు న్యాయం చేసే పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అందరికీ చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో మీ స్థలాలు కబ్జాలు జరిగి ఉంటే, మీకు హాని జరిగి ఉంటే, మీకు అవమానం జరిగి ఉంటే, మీకు సంబంధించిన తీవ్రమైన నష్టం జరిగి ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఉంది. ఒక జడ్జికి ఉండేటువంటి అపారమైనటువంటి అధికారాలు ఎస్సీ కమిషన్కి వచ్చినాయి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ లేదా దేశంలో ఉన్న బీసీలందరినీ కాపాడడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి కూడా చట్టబద్ధ హోదా ఇచ్చింది. వాళ్ళకు కూడా ఒక పెద్ద జడ్జికి, హైకోర్టు జడ్జికి ఏ విధంగా అధికారాలు ఉంటాయో అలా ఎస్సీ కమిషన్కి కానీ బీసీ కమిషన్కి కానీ అధికారాలు ఉన్నాయి. వాళ్ళు నేరుగా విచారణ చేపట్టవచ్చు, కలెక్టర్ ద్వారా విచారణ చేపట్టి రిపోర్ట్ తీసుకొని వచ్చి శిక్షించవచ్చు, వివిధ రకాలమైన కేసులు పెట్టే విధంగా రికమెండ్ చేయవచ్చు. ఇన్ని అధికారాలు ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ని కానీ ఎస్టీ కమిషన్ని కానీ బీసీ కమిషన్ని కానీ ఆయా వర్గాల వారు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే ఈ మండగిరిలో కూడా 350 సాదాపురం 352 సర్వే నెంబర్లో కూడా ఒక ఎస్సీ కుటుంబం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అక్కడి నుంచి ఒక విచారణ బృందం వచ్చి కలెక్టర్ ద్వారా విచారణ చేస్తాం. ఇన్ని సమస్యలు ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని అక్రమైన కట్టడాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. వీళ్ళ ఇదేంటంటే గబగబా ఎవరెవరికి అమ్మేయడం, వాళ్ళ దగ్గర ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి కరెంటు తీసుకోవడం, వాటర్ బిల్ తీసుకోవడం, దాన్ని కోర్టులో వేసి దాన్ని లీగలైజ్ చేసి ఒక జీవితకాలం నడపడం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఇలాంటి అక్రమ కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సరిచేయమని జిల్లా సర్వేయర్ ద్వారా ఒకసారి హద్దులు విస్తీర్ణాన్ని నిర్ధారించమని, అలాగే ఆన్లైన్ రికార్డులు ట్యాంపర్ చేశారంటే తప్పనిసరిగా ఆన్లైన్ రికార్డ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్పట్లో పనిచేసినటువంటి, నేను చాలాసార్లు చెప్పాను, అప్పట్లో ఈ దుర్మార్గమైన గ్యాంగ్కు ఒకడు తోడైనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, జయరామిరెడ్డి అనేవాడు తోడైనాడు. వాడు సాక్షాత్తు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రికార్డులన్నిటి కూడా మార్చేసినాడు. ఊరిలో ఒకరి స్థలాన్ని ఇంకోరికి, వాళ్ళ స్థలాన్ని వీళ్ళకు అంతా మార్చి నానా భ్రష్టు పట్టించి అక్కడ ఆ విధంగా చేసినాడు. అతని మీద చర్య తీసుకోమని నేను ఉత్తరం రాశాను. విచారణ కూడా అతని మీద కూడా జరుగుతూ ఉంది. సో రికార్డులను ట్యాంపర్ చేసే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించమని, అలాగే అక్రమంగా భూములు ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా అలా ఎంట్రీలు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించమని, భూ యజమానులను రక్షించి పేదవాళ్ళు ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళని కాపాడమని, అలాగే ఈ 352 సర్వే నెంబరు 444 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆపమని. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా అట్లా రిజిస్ట్రేషన్ అలౌ చేస్తూ పోతే అది మరొక లిటిగేషన్కు దారితీస్తుంది. కాబట్టి రిజిస్ట్రేషన్లు అక్కడ ఈ ఇష్యూ అంతా తేలేదాకా రిజిస్ట్రేషన్లు చేయొద్దు, ఫర్దర్ రిజిస్ట్రేషన్లు ఆపండని, అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ 352 కానీ 442 సర్వే నెంబర్లో గ్రామ పంచాయతీ భూముల్లో అనుమతులు లేకుండా కొన్ని అర్థాంతరంగా అనుమతులు తీసుకున్న కొంతమంది కన్స్ట్రక్షన్లు చేసి దాన్ని లీగలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపండి అని విధంగా ఇవన్నీ చర్యలు తీసుకోమని నేను నారా లోకేష్ బాబు గారి ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించినాను. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ గౌరవనీయులు మంత్రి శ్రీ అనగాని ప్రసాద్ గారిని కలిసి ఆయనకు లెటర్ ఇచ్చాను. రేపు కలెక్టర్కి
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ అన్నీ జరగకుండా ఆపమని, అలాగే సబ్ రిజిస్ట్రార్కి వీళ్ళందరికీ ఉత్తరాలు రాశాను. దీని ద్వారా ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న దుర్మార్గుల భరతం పట్టడానికి, గత ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి అక్రమాల నుంచి ప్రజలను కాపాడడానికి మా లక్ష్యం. ఇక్కడ ఇవన్నీ చేయడం ఎందుకు అంటే అసలైన లబ్ధిదారులకి ఆ భూములు ఉండాలా అని. ఎవరో నాయన కాలం నుంచి తాతల కాలం నుంచి వాళ్ళు భూమి అట్లాగే పెట్టుకుని ఉంటారు. పాపం ఎవడో వచ్చి నాకు బలం ఉంది కదా అని, నేను రాజకీయ పలుకుబడి ఉంది కదా అని, నేను నా దగ్గర రౌడీలు ఉన్నారు కదా అని, గోండాలు ఉన్నారు కదా అని ఆక్రమించుకొని పాపం వాళ్ళు తరిమేసి ఆ భూమిని 2 సార్లు 3 సార్లు రిజిస్ట్రేషన్లు చేసి దాంట్లో ఇల్లు కట్టేసి దాన్ని చట్టబద్ధం చేసి పాపం పేదల నోళ్లు కొట్టి వాళ్ళకి ఏ బతుకు తెలవు లేకుండా చేస్తున్న ఈ దుర్మార్గులని ఇక ఉపేక్షించేది లేదు అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. తప్పనిసరిగా వీటి మీద అన్నిటి మీద చర్యలు ఉంటాయి. సరైన విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి మిగిలిన విషయాలు తెలియజేస్తాను.